హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజిత @టుషి. ఈరోజైతే దొండకాయ టమాటో పచ్చడి ఎలా చేయాలో నేనైతే మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి చేసుకోవడానికి మనకైతే పల్లీలు, దొండకాయ, టమాటో అండ్ చింతపండు ఉంటే చాలు ఫ్రెండ్స్. మనమైతే చాలా టేస్టీగా ఉండే పచ్చడిని అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి తీసుకొని అందులో మనం పల్లీలను వేసుకొని దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలను ఇలా కలుపుకుంటూ వేయించుకోవటం వలన పల్లీలు అనేటివి మాడిపోకుండా చాలా దూరగా చాలా టేస్టీగా అవి వేగిపోతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత అదే పెనంలో మనమైతే దొండకాయలను వేసుకోవాలి ఫ్రెండ్స్. దొండకాయలను కూడా కింద మాడిపోకుండా, కింది భాగం అంతా మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఈ పల్లీలను వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇదే కడాయిలో మనం మిరపకాయలను వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిరపకాయలను కూడా కలుపుకుంటూ వేయించుకోవటం వలన కింది భాగాన మాడిపోకుండా ఇవి కూడా చాలా దూరగా వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఇదే కడాయిలోను మనము దొండకాయలను కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీటన్నిటిని వేయించుకున్న తర్వాత వీటిని మనం లో ఫ్లేమ్లోనే గ్యాస్ని సిమ్లో ఉంచి మనమైతే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయించుకోవటం వలన కింది భాగాన మాడిపోకుండా, కడాయి అనేది మాడిపోకుండా చాలా ఫాస్ట్గా అండ్ తొందరగా వేయించుకోవడం మనం చూసేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ మిరపకాయల్లో మనము లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అనేది వేసుకోవటం వల్ల మిరపకాయలు అనేటివి చాలా టేస్టీగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే కలుపుకుంటూ మిరపకాయలను వేయించుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా అదే స్టైల్లో వేయించుకోండి ఫ్రెండ్స్. దీని వలన పచ్చడి అనేది చాలా టేస్టీగా సూపర్గా తయారైపోతుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఈ మిరపకాయలో మనం 4-5 వెల్లుల్లి రెమ్మలను అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లి రెమ్మల వలన ఈ పచ్చడి టేస్ట్ అనేది ఇంకొంత టేస్టీగా తయారైపోతుంది ఫ్రెండ్స్. వీటిని మాడిపోకుండా చాలా దూరగా ఇలా కలుపుకుంటూ నేనైతే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఏ విధంగా అయితే వేయించుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇదే కడాయిలో మనము ముందుగానే కట్ చేసుకొని పెట్టుకొనున్న దొండకాయలను కూడా ఈ ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నిటినీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటం వలన వీటిని తొందరగా మిక్సీ పట్టేయచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఏ విధంగా వేయించుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా అదే స్టైల్గా వేయించుకోండి ఫ్రెండ్స్. దీని వలన అనేది చాలా టేస్టీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇందులోనే టేస్ట్కు సరిపడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది ఇంకొంత కింది భాగాన అంటిపోకుండా, కింది భాగం అనేది మాడిపోకుండా ఇలా వేయించుకుంటూ ఉండాలి. చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా దూరగా వేగాయో. ఇలా వేగినాక దీన్ని మనము ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే కడాయిలో ఒక 2-3 టమాటాలను అందులో వేసుకొని చాలా డీప్ ఫ్రై చేసేయాలి ఫ్రెండ్స్. ఇలా 2-3 ముక్కలుగా కట్ చేసుకొని ఇదే కడాయిలో టమాటాలను డీప్ ఫ్రై చేసుకోవడం వలన పచ్చడి టేస్ట్ అనేది మరింత టేస్టీగా రుచికరంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దొండకాయలను, ఈ టమాటాలను ముందుగానే ఒక బౌల్లో నానబెట్టుకొని ఉన్న ఒక చింతపండుని అండ్ ఈ పల్లీలను పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీటన్నిటిని మనము మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగాల ఈ మిక్సీ జార్లో మనము పల్లీలను, ఆ తర్వాత దూరగా వేయించుకొని ఉన్న మిరపకాయలను, ఆ తర్వాత టేస్ట్కు సరిపడా ఉప్పును వేసి వీటిని బాగా మిక్సీ జార్లో మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి. దాని వలన పచ్చడి టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. మిక్సీ జార్లో చాలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనమైతే అదే మిక్సీ జార్లో టమాటాలను వేసేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటాలను ముందుగానే మనము వేయించుకున్నాము కాబట్టి ఈ టమాటాలను అయితే మిక్సీ జార్లో వేసుకొని వీటిని అయితే గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇలా మనం మిక్సీ పెట్టుకున్న ఇందులో మనము ముందుగానే నానబెట్టుకొని ఉన్న చింతపండుని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చింతపండు అనేది వేసుకోవటం వలన
పచ్చడి అనేది ఇంకొంత టేస్టీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా ఈజీగా నేను చెప్పిన విధంగా మీరైతే పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్. మన పచ్చడి అనేది అయిపోయింది. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.